అది నమస్కారం. ఎడిటింగ్ ఏం లేకుండా డైరెక్ట్ పెట్టేస్తా. జస్ట్ రెండు లైన్లు. టెలిగ్రామ్ నాకు నిన్న ఒకళ్ళు మెయిల్లో కొన్ని స్క్రీన్ షాట్స్ ఇచ్చుకోవాలండి. దారుణం. ఏకంగా ట్రేడింగ్ విత్ సో అండ్ సో ఎస్ అనే పేరుతో వచ్చింది ఒక పర్సన్ది, ఇంకో పర్సన్ ఎస్ అనే పేరుతోనే వచ్చింది. ఆ ట్రేడింగ్ అని చెప్పేసి బయట ఎక్కడ సెమినార్ పెట్టి ఫుల్గా లంచ్ గించి దిట్టంగా పెట్టేసి ఏంటి వచ్చినటువంటి అందరిని కూడా ఒక రకమైనటువంటి ట్రాన్స్లో పట్టుకెళ్ళిపోయి మీరు డబ్బులు ఇవ్వండి ట్రేడింగ్ మొత్తం మేము చేస్తామంటూ 5,000 గడితే ఆ ట్రేడింగ్ ఒక 2-3 గంటల టైం అంట, అది అయిపోకుండా మీకు 25,000 వచ్చిందని చెప్పేసి నమ్మించారు. అలా నమ్మించడానికి గాను ఒక ఫెమిలియర్ ప్లేసెస్లో జనావాసాలు శుభ్రంగా గట్టిగా ఉండే చోట ఒక సెమినార్ హాల్ లాంటిదో కమ్యూనిటీ హాల్ లాంటిదో ఫంక్షన్ లాంటిదో తీసుకొని ఆడ సెమినార్లు కుప్పలు జనాలు రావటాలు, కారులో జనాలు రావటాలు, నేను లాభపడ్డాను, నేను బాగుపడ్డాను, నేను సంపాదించినట్టు ఎవరెవరో చెవటాలు, ఇలా చేయటం ద్వారా చాలామంది ఆడవాళ్ళు ఇందులో ట్రేడింగ్లో భాగమైపోయారు. ఎలా అంటే టెలిగ్రామ్ యాప్లో వాళ్ళ గ్రూప్ లాంటిది ఫామ్ చేస్తారు. బట్ ఎవరి చాట్ ఎవరికి కనపడదు. బట్ వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక క్యూఆర్ కోడ్లు ఇవ్వటాలు. ఆ క్యూఆర్ కోడ్ వచ్చేసి ఎవడైతే అక్కడ ఉన్నాడో, ఏది అందరికి సుపీరియర్, అందరికి పరిచయం అన్నట్టు, ఫెమిలియర్ అన్నట్టు, వాడు కాదు, వేరే వాళ్ళు వాడి పేరుతో రన్ చేస్తున్నారా, లేక వీడి పేరుతో ఒక టీవీని పెట్టి రన్ చేస్తున్నాడంటే వాడి పేరుతో ఒక టీవీని పెట్టి రన్ చేస్తున్నారు. అలా వీళ్ళు డబ్బులు పంపాక 5,000 రూపాయలు పంపాక స్కాన్ చేసి ఇంకా వాళ్ళకి స్క్రీన్ షాట్స్ అవన్నీ ఇచ్చాక ఏం చేస్తున్నారు, ఓకే 2 అవర్స్ తర్వాత రండి, ఈలోపు ట్రేడింగ్ కంప్లీట్ అయింది, దాన్ని ఆటోమేటిక్గా మీకు 25,000 రూపాయలు వస్తాయి. 5,000కి 25,000 రూపాయలు అంటే చూడండి. అసలు నమ్మారు ఇల్లు. ఎన్నిసార్లు చెప్తున్నాను ఎవడిస్తాడు డబ్బులు అయినా సరే నమ్మేశారు. దాన్ని అతను డబ్బులు పెట్టారు. 2 గంటల తర్వాత ట్రేడింగ్ అయిపోయింది, మీకు 25,000 ప్రాఫిట్ వచ్చేసింది, కాంగ్రాట్స్ అని చెప్పేసి అన్నాడు. ఓకే అంటే డబ్బులు పంపండి అంటే ఇక్కడ చిన్న విషయం ఉంది, ఇదంతా ఆర్బీఐ అప్రూవ్డ్, సెబీ అప్రూవ్డ్, మొత్తం లైసెన్స్డ్, డైరెక్ట్గా డబ్బు అంతా మీ దానిలో వేయాలంటే ముందు మాకు 30% కట్టాలి అన్నాడు. 25,000లో 30% అంటే అంత 25 మూడులో వచ్చేటప్పటికి 75 అంటే 7,500 రూపాయలు. ఆల్రెడీ ముందు 5,000 కట్టారు, మళ్ళీ ఇప్పుడు 7,500 కడితే ఆ డబ్బులు ఇస్తారంట. అది నిజమా అంటే పక్కా ఫ్రాడ్. మీరు చెప్పండి, ఎవడన్నా కానీ 5,000 రూపాయలు మీ దగ్గర తీసుకొని 3 గంటలు 2 గంటలు 25,000 రూపాయలు మీకు ఇస్తాడా? చిన్న లాజిక్. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను చూశాను, బట్ నేను వాళ్ళని పెద్ద చేయదలుచుకోవట్లేదు. అండ్ మోరోవర్ అటువంటి వాళ్ళకి విలువ ఇవ్వదలుచుకోలేదు కాబట్టి నేను ఏం పెడతలేదు. బట్ నేను చెబుతుంది అయితే ట్రేడింగ్ విత్ సో అండ్ సో ఎస్తోనే స్టార్ట్ అవుతుంది. ట్రేడింగ్ విత్ సో అండ్ సో తెలంగాణలో, ఏపీలో చాలా సిటీస్లో కూడా కుప్పలు జనాన్ని పట్ట రావటం, ఈ ట్రేడింగ్లో జాయిన్ అవ్వమని చెప్పడం, నేను ట్రేడింగ్లో లాభపడ్డానని చెప్పడం, ఆ తర్వాత ఇది చేయడం, మొత్తం చీటింగ్ అంతా టెలిగ్రామ్ జరుగుతుంది. ఈ టెలిగ్రామ్ అంత వరస్ట్ యాప్ భూమి మీద లేదేమో అనిపిస్తాను. అందుకే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం రేపు 22 వరకు దానిని బ్యాన్ చేసింది. 22 వరకు బ్యాన్ చేసిందా, తర్వాత 30వ తారీఖు వరకు, జూన్ 30వ తారీఖు వరకు అందులో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ఏదో ఉండిద్దట, దాన్ని కూడా లాక్ చేసి పెట్టేశారు. కారణం ఏంటి, మన నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ఏం చేశారు తెలుసా, ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్ అందులో పెడుతున్నారు టెలిగ్రామ్లో. పెట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడో పెట్టినట్టుగా అందులో చూపించి ఆ స్క్రీన్ షాట్స్ మొత్తం బయట కుదురుతున్నారు. దాంతో రాసిన జనాలు వచ్చేసి ఇంకేదో పేపర్ లీక్ అయిపోయింది. ఇలా కొన్ని ఈ టెలిగ్రామ్ యాప్లోనే ఏకంగా సినిమాలేంటి, ఫ్రాడ్లేంటి, మోసాలేంటి, అబ్బో ఒకటి కాదు 2 కాదు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. దాంతో పూర్తిగా నిషేధం విధించడం తర్వాత ముందైతే భారత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, ఐ థింక్ అశ్విని వైష్ణవ్ అనుకుంటా, ఆయనకి నీట్ వాళ్ళు మొత్తం చెప్పేశారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్పేసింది టెలిగ్రామ్ అనేది దారుణంగా ఉంది, దీనివల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ముందైతే నీట్ ఎగ్జామ్ 21వ తారీఖు ఉంది కాబట్టి 22వ తారీఖు వరకు టెలిగ్రామ్ను క్లోజ్ చేయండి, ఆ తర్వాత 30వ తారీఖు వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ని క్లోజ్ చేయండి, ఆ తర్వాత యాప్ ఉంచాలా లేదా అనేది మన తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. ఓకే అన్నారు వాళ్ళు, క్లోజ్ చేసి పెట్టేశారు. మీలో కూడా టెలిగ్రామ్ యాప్లో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరు ఏంటి కింద కామెంట్లో తెలియచండి, ఏ రకంగా మోసపోయారో చెప్పండి, దాని ద్వారా మిగతా మోసపోకుండా ఉంటారు. దండం పెట్టి మరి చెప్తున్నా, ఆశకు హద్దు అనేది ఉంటుంది. 5,000 రూపాయలు పెట్టి 25,000 రూపాయలు 2 గంటలు వస్తాయంటే ఎలా నమ్ముతారు అసలు? అండ్ ట్రేడింగ్ అంటూ చాలా మంది మధ్యకాలంలో మోసపోతున్నారు. మొన్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య కూడా ఇలాగే మోసపోయారు. ఎందుకంటే ట్రేడింగ్ మొత్తం అఫీషియల్ అంటే చూపిస్తారు, ఇదిగో మాకు ఆ ప్లాట్ఫామ్ ఉంది, మేము కనిపిస్తున్నాం, మేము 100 వీడియోలు ఉన్నాయి, మాకు 1,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారు, వాళ్ళంతా డబ్బు సంపాదించాలని చెప్పేసి మొత్తం ఫ్రాడే. నమ్మిస్తారు, మీ దగ్గర ఉన్నదంతా పెట్టిస్తారు. ఎలా అంటే ఇదిగో మీకు ప్రాఫిట్ వచ్చింది, విత్డ్రా చేయాలంటే మరలా ఎంత పెట్టాలి, మీరు అంత పెట్టాలి, ఇంత పెట్టాలి. ఎవడన్నా కానీ నీ డబ్బులతో నువ్వు చేసే వ్యాపారాన్ని వాడు చేస్తాడా? వచ్చిన లాభంలో మరలా వాడికి పర్సెంటా? అది నీకు రావాలంటే మరలా ఎంత డబ్బులు కట్టాలి, అంత డబ్బులు కట్టాలి అంటూ ఉంటే మీరు ఎలా నమ్ముతారండి?
సో మ్యాక్సిమం ఎడిటింగ్ చేస్తే పెడదాంలే కానీ బట్ బీ కేర్ఫుల్. ఇక్కడి నుంచి అయితే మాత్రం టెలిగ్రామ్ మాత్రం దాని అంత వరస్ట్ కొట్టుందో నాకు కూడా అర్థమవుతుంది. మీరైతే కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి ఎటువంటి మోసానికి మీరు బలయ్యారు అండ్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. ఇది ఒక చిన్న పాయింట్. కంప్లైంట్ ఇవ్వాలన్నప్పుడు దానికి చాలా కండిషన్స్ ఉన్నాయని కొంతమంది, ఇప్పుడు మనం మోసపోయినట్టుగా అందరికి తెలియాలని కొంతమంది, సరేలే వాడు పెద్ద ఎదవలాగా వాడితే ఎందుకంటే కొంతమంది, పోయింది 5,000 కదా వదిలేద్దాం కొంతమంది. ఇలా మీరు 5,000 అని ఒకళ్ళు అనుకున్నారు కదా, అలా 1000 మంది కట్టారనుకుందాం. 5,000 అంటే ఎంత అండి? 5,50,00,000. ఒకసారి కౌంట్ చేసుకోండి. ఇదేనండి నేను చెప్పేది. మోసపోవటం అన్నది అలవాటుగా మారిపోయింది మన సమాజానికి. మోసం చేయటం అన్నది ఏకంగా అదొక టెక్నిక్ అన్నట్టుగా తయారైంది ఎదవలకి.